Hello students. So our next problem is draw the isometric projection of a pentagonal prism of base side 35 mm and axis 60 mm. Okay, the prism rests on its base on the HP with the edge of base parallel to the VP. So this is the problem. Okay, let's see the solution for this problem. Okay, so first of all, draw the pentagon with the side of 35 mm. Okay, now I have a pentagon. Okay, so already pentagon draw chesanu. Each side is the 35 mm. Okay, I hope you know how to draw the pentagon. Okay, so next ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ప్లేన్స్ చెప్పున్నాను. పెంటగాన్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ట్రై చేయాలి, సో దీనికి బాక్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఆ బాక్స్లో దీన్ని ఎంక్లోజ్ చేయాలి. ఓకేనా, సో లెట్స్ డ్రా ద బాక్స్. సో ఫస్ట్ బాక్స్ డ్రా చేద్దాం. ఓకే, బాక్స్ మనం దీన్ని ఎంక్లోజ్ చేసుకోవాలి. ఓకే, సో బాక్స్ అనేది మనం రఫ్గా డ్రా చేసుకోవచ్చు. దానికి కరెక్ట్గా డైమెన్షన్స్ ఏంటి లేదు, బట్ ఎంటైర్ డయాగ్రామ్ మనకు మన ఎడ్జెస్ మాత్రమే, జస్ట్ అవుట్ సైడ్ ఎడ్జెస్ కానీ లైన్స్ కానీ మాత్రమే నీకు టచ్ అవ్వాలి. దట్స్ ఇట్, దిస్ ద బాటమ్ వన్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఎడ్జ్ అనేది జాయిన్ అవుతూ ఆడాలి. లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ this one. Okay, so finally the last one. ఓకే, చూసారు కదా. సో ఇలాగ మనకి ఈ పాయింట్, ఈ బాక్స్ కదా, ఆ బాక్స్ ఎడ్జస్ట్లో మాత్రమే ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ గివ్ ద నేమ్ PQR and S and also give the name to the pentagon also. Okay, so ABCD చేద్దాం. A B C D and E. సో 5 సైడ్స్ కాబట్టి ఈ వరకు ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది, సో దీంట్లో ఆల్రెడీ చెప్తున్నా, దీంట్లో మనం ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనం డ్రా చేయాలి. ఓకే, సో దీంట్లో ఏం డ్రా చేస్తామంటే, సో మనం ఎక్స్ అండ్ జెడ్ ప్లేన్ తీసుకొని దాంతో డ్రా చేస్తాం. ఓకేనా, మనం దీంట్లో ఎగ్జాక్ట్ ప్లేన్ ఏం తీసుకుంటామంటే, సో దీంట్లో కండిషన్ ఇచ్చాడు చూసారు కదా మనకి. సో బేస్ వచ్చి ఆన్ ది హెచ్పి ఉందని చెప్పాడు. ఓకే, ఆన్ ద హెచ్పి అంటే మనం ఎగ్జాక్ట్ తీసుకుంటాం. ఓకే, అదే బేస్ అనేది మనకి ప్యారలల్ టు వీపీ కానీ సమ్ ఏదైనా అంజనం అనుకోండి, అప్పుడు మనం XY ప్లేన్ YZ ప్లేన్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎడ్జ్ బేస్ వచ్చి మనకి ఆన్ ద హెచ్పి అన్నాడు. ఓకే, సో అప్పుడు మనం ఈ బాక్స్ని మనం ఆన్ ద హెచ్పి తీసుకుంటాం. ఓకే, సో ఆన్ ద హెచ్పి అంటే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లేన్. ఓకే, సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డ్రా చేస్తాం, వి నో దట్ ఈస్ ద రిఫరెన్స్ లైన్. పక్కన డ్రా చేస్తాం డయాగ్రామ్కి. ఓకే, సో రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుందాం. రిఫరెన్స్ డ్రా, సో ఏదో పాయింట్ మార్క్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ P. నెక్స్ట్ మనం 230 degrees ఆఫ్ లైన్స్, దట్ ఈస్ ద X యాక్సిస్ అండ్ ది Z యాక్సిస్ని డ్రా చేసుకుంటాం. Here we have the 30 degrees and here we have the 30 degrees. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఇచ్చిన డైమెన్షన్స్ని మనం ఎన్ని డైమెన్షన్స్ ఇచ్చాడు, మనకి 2 డైమెన్షన్స్ ఇచ్చాడు, అవునా. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి, సో మన డయాగ్రామ్లో ఏం ఇచ్చాడు, డ్రా ది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆఫ్, ఏం ఇచ్చాడు మనకి, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేయమని చెప్పాడు. ఓకేనా, సో ఐసోమెట్రిక్ వ్యూస్ అనలేదు అంటే ఇక్కడ మనం స్కేల్ తీసుకోవాలి, ఐసోమెట్రిక్ స్కేల్ తీసుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం మాత్రం ఐసోమెట్రిక్ స్కేల్ తీసుకోవట్లేదు. సో మీకు ఎలా తీసుకోవాలో ప్రీవియస్ ప్రాబ్లం చెప్పాను. సో మీరు అదే ప్రాసెస్ ఐసోమెట్రిక్ స్కేల్ తీసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఒక మెథడ్ అని చెప్పాను. ఇంతకుముందు ఐసోమెట్రిక్ స్కేల్స్ చెప్పేటప్పుడు ఒక మెథడ్ చెప్పాను. ఫస్ట్ ఇస్ ద మొత్తం 2 మెథడ్స్ చెప్పినాను. ఓకేనా, సో ఒక దాంట్లో ఏంటంటే 30 degrees 40 degrees 45 degrees డ్రా చేసి, సో దాని నుంచి మనం రీడింగ్స్ తీసుకుంటాం. అలాగే ఇంకో దాంట్లో ఏం చేసాను, 15 degrees అండ్ 45 degrees తీసుకొని రీడింగ్స్ తీసుకుంటాం. ఓకేనా, సో ఆ రెండు కాకుండా ఫైనల్ షార్ట్ కట్ చెప్పాను. ఓకే, సో మనకి వచ్చిన రీడింగ్ ఈ లెంత్ని ఇంటూ 0.82 కానీ 0.816 సంథింగ్ ఉంటుంది. సో దాన్ని అప్రాక్సిమేట్గా 0.82 తీసుకుంటూ మల్టిప్లై చేస్తే, సో మనకి మన స్కేల్ మీద ఎంత తీసుకుంటామో అదే వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెక్ చేసుకున్నాం ఎంత ఉంది, PQ అనేది ఎంత ఉంది. ఓకే, సో నెక్స్ట్ వేరే
క్యూఆర్ అనేది ఎంత ఉంది, సో ఆ డైమెన్షన్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ చెక్ ద పీక్యూ. ఓకే, సో పీక్యూ అనేది మనకి అప్రాక్సిమేట్గా 5.8 ఉంది. ఓకే, సో పీక్యూ ఇస్ ద ఇక్కడ రాసుకుందాం ఒకసారి. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5.8 సెంటీమీటర్స్, దట్ ఈస్ 58 mm. ఓకే, సో క్యూఎస్ఆర్ కూడా అంతే డైమెన్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది క్యూఆర్. క్యూఆర్ అనేది మనకి 5.3 ఉంది. ఓకే, సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 5.3 అండ్ ద సైడ్ మనకి ఎంత 35 mm ఇచ్చాడు. సో సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఏబీ అనుకుందాం. సో ఆ సైడ్స్ ఆర్ ఇస్ ద సేమ్ డిస్టెన్స్. ఓకే, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 35, that is 3.5 centimeters. Okay, so similarly, and the height of that problem lo 60 mm. Okay, height h అనుకుందాం, that is the 60 mm అంటే that is the 6 centimeters. ఓకేనా. సో ఇప్పుడు వచ్చిన వాల్యూని 0.82తో మల్టిప్లై చేద్దాం. ఓకే, ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వాల్యూస్ ఎంత వస్తాయో చూడండి. ఓకే, సో ఇది 5.8 5.3 నేను సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎంఎంలో అంటే 58 mm, 53 mm, 35 mm, 60 mm. సో వీటిని ఇంటూ 0.82 ఇంటూ 0.82 ఇంటూ 0.82 అండ్ సిమిలర్లీ ఇంటూ 0.82. సో ఫైనల్గా మనకి వాల్యూ వస్తుంది. ఎంతంతో ఒకసారి బయట చేయండి. ఓకే, సో ఫైనల్గా మనకి వచ్చిన రీడింగ్స్ ఇవి. ఓకే, సో 58 సెంటీమీటర్ ఇంటూ 0.82 47.6 వచ్చింది. సో 53కి 43.5 వచ్చింది, 35కి 28.7 వచ్చింది, అదే 60 mmకి 49.2 వచ్చింది. సో ఈ డైమెన్షన్స్ యూజ్ చేసి మనం డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇస్ ద పీక్యూ. పీక్యూ ఎంత అండి మనకి 47.6. ఓకే, సో పీక్యూ డ్రా చేద్దాం. $47.6 అంటే అప్రాక్సిమేట్లీ మనం 47 తీసుకోవచ్చు. 1 2 3 4 7. ఓకే, సో నెక్స్ట్ మనకి హైట్ వచ్చేంత 43.5. సో ఇది వచ్చి మనకి 43.5 ఉండాలంట. సో 43.5 అంటే మనం అప్రాక్సిమేట్లీ 44 అడుగులు తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద 44. ఓకే, సో ఇంతకుముందు ఏం చెప్తున్నాను కదా. సో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి, మనకి కంపాస్ తీసుకొని సో కంపాస్ తీసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో దానికి మనకి సో దిస్ వన్. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఒక ఆర్డర్ డ్రా చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఈ హైట్ తీసుకున్నాం. ఓకే, సో మనకు పాయింట్ వచ్చింది. ఓకేనా. సో మనకి సో దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, సో ఇప్పుడు పాయింట్ని జాయిన్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ పాయింట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద P Q R S. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం మనం ఐసోమెట్రిక్ వ్యూ మీద డ్రా చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, హెక్సాగాన్ అనేది డ్రా చేస్తాను నెక్స్ట్. సో హెక్సాగాన్ అనేది మనకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్గా కాకుండా ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే, అదేది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వన్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఈ పాయింట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఎంత హైట్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ నుంచి సో ఈ సైడ్ నుంచి ఎంత ఉంది. ఏ నుంచి పీకి ఎంత ఉంది.
నెక్స్ట్ అలాగే క్యూ నుంచి బీకి ఎంత ఉంది. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే మనకి ఐసోమెట్రిక్ పెంటగాన్ డ్రా చేయాలంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా తీసుకుని డ్రా చేస్తాను. దీంట్లో అదే చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ కాబట్టి సో దీంట్లో ఏంటంటే పీ నుంచి ఏ ఎంత ఉందో తీసుకొని ఆ స్కేల్కి కూడా మనం ఐసోమెట్రిక్ స్కేల్ అనేది డ్రా చేయాలి. ఓకేనా, అర్థమైందని చెప్పేది. సో దీంట్లో ఉన్న మనం ఏ మెజర్మెంట్స్ తీసుకుంటామో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా దానికి ఐసోమెట్రిక్ స్కేల్ రీడింగ్ తీసుకోవాల్సింది. సో మనం డైరెక్ట్ ప్రతిసారి స్కేల్ మీద తీసుకోలేము కాబట్టి సో ఇంటూ 0.82. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత చూద్దాం ఒకసారి చూడండి. సో పీ నుంచి ఏకి అప్రాక్సిమేట్లీ 1 ఉంది, అంటే 10 mm ఉంది. ఓకేనా, సో సైడ్స్ ఇటు ఆ పీ నుంచి క్యూ అన్నా క్యూ నుంచి పీ నుంచి ఏ అన్నా క్యూ నుంచి బి అన్నా సేమ్ ఉంటుంది కాబట్టి సో 10 mm ఉంది. ఓకే, సో 10 mm ఇంటూ 0.82 దట్ ఈస్ ద 8.2 సంథింగ్ వస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఇక్కడ 0.82. ఓకే, 0.82 ఎంత ఉందో ఆ డిస్టెన్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇటు నుంచి కూడా 0.82 తీసుకోవాలి. 0.82 అప్రాక్సిమేట్ 0.8 తీసుకుందాం మనం. ఓకే, ఇటు నుంచి 0.8, అటు నుంచి 0.8 తీసుకున్నాం. ఓకే, సో లెట్స్ మార్క్ ద పాయింట్స్ ఆఫ్ ఏ అండ్ బి. .8 or 0.9 కూడా తీసుకుని ఏం ప్రాబ్లం లేదు. 8. ఓకే, సో దిస్ ఇస్ ద ఏ అండ్ దిస్ ఇస్ ది బి. సో సిమిలర్లీ ఈ డిస్టెన్స్ చూద్దాం మనం. సో ఇది అప్రాక్సిమేట్లో మనకి 3.3 ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద 33 mm అనమాట. సో 33 mm ఇంటూ 0.82 ఎంత వస్తుందని మనకి అప్రాక్సిమేట్లీ 27.06 ఎంత వస్తుంది. ఓకే, సో మనం 27 mm తీసుకున్నాం అంటే 2.7 సెంటీమీటర్స్. ఓకేనా, ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ ఈ. సో సిమిలర్లీ ఇక్కడ మనం 2.7 తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ సి. ఓకే, ఇప్పుడు డి ఎంత ఉందో చూసుకుందాం. ఆర్ నుంచి కానీ ఎస్ నుంచి కానీ సేమ్ ఉంటుంది. ఓకే, 1 2 3 30 mm ఉంది. ఓకేనా, ఆర్ నుంచి డి అని 30 mm ఉంది. సో 30 mm ఇంటూ 0.82 ఎంత వస్తుంది? 30 mm 0.7 అప్రాక్సిమేట్లీగా 24.6 వస్తుంది. ఓకే, అంటే మనం 2.5 తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆర్ నుంచి 2.5 తీసుకుందాం. 1 2 2.5. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ డి. సో ఈ సి D. Okay, now join all these points. Pentagon shape లో మనం పాయింట్స్ ని జాయిన్ చేసుకుందాం. Like this. Okay, so this is the our pentagon. Again dotted lines మళ్ళీ మర్చిపోయాను నేను. ఓకే, సో ఈ డిసి అండ్ బిసి అనేది డాటెడ్ లైన్స్ అండి, గుర్తుంచుకోండి ఒకసారి. డాటెడ్ లైన్స్ డ్రా చేయండి. ఇది అగైన్ మర్చిపోయాను నేను కొద్దిగా.
ఈ రెండు అనేది డాటర్ లైన్స్, ఇవి ఈ డాటర్ లైన్స్గా డ్రా చేయండి. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు హైట్ అనమాట. హైట్ ఎంత అని మనకి h=60 mm ఇచ్చాడు మనకి యాక్చువల్గా. సో దాన్ని ఐసోమెట్రిక్ స్కేల్లో కన్వర్ట్ చేసుకుంటే 49.2 వస్తుంది. ఓకే. సో 49.1 తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 50గా తీసుకోవచ్చు మీరు. 50 తీసుకుందాం. ఏమైంది? సో ఈచ్ పాయింట్ నుంచి 50 mm 49 mmతో లైన్ డ్రా చేయండి. 49 mm తీసుకోండి. like this. Like this. Okay. So D and C అనేది మనకి డాటెడ్ లైన్స్. సో డాటెడ్ లైన్స్ కాబట్టి డైరెక్ట్గా డాటెడ్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఇక్కడ E to D కూడా డాటెడ్ లైన్స్ అండి. ఓకే. సో E to D, D to C and B to C, these are the dotted lines. ఓకే. సో అలాగే నెక్స్ట్ డ్రా చేద్దాం. డాటెడ్ లైన్స్ మర్చిపోతున్నాను. ఓకే. డాటెడ్ లైన్స్ ఇది డాటెడ్ లైన్స్ డ్రా చేద్దాం. ఫైనల్లీ వాటర్ డాటెడ్ లైన్స్ డ్రా చేసాను. ఓకే. సో ఇది కూడా డాటెడ్ లైన్సే. ఓకే. సో పైన ఆ టాప్ ఫేస్ మాత్రం లైన్సే వస్తాయి, డాటెడ్ లైన్స్ ఏం రావు. ఓకే. సో దిస్ ఇస్ ద ఫైనల్ షేప్ ఆఫ్ ది ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే. సో పైన కూడా మనకి ఒక సర్ఫేస్ ఉంది కాబట్టి వాటికి కూడా నేమ్స్ ఇచ్చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు A1, B1, C1, D1 అండ్ E1. ఓకే. ఇక్కడ డాటెడ్ లైన్స్ మిస్ చేశాను నేను. సో కొద్దిగా జాగ్రత్తగా డాటెడ్ లైన్స్ మాత్రం డ్రా చేయండి. ఈ డాటెడ్ లైన్స్ ఇదంతా. సో దిస్ వన్ ఆల్సో డాటెడ్ లైన్స్. ఓకే. సో దట్స్ ఇస్ ద డయాగ్రామ్. సో ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.